హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా వీడియో చూడండి. లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు. అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మీ జీవితానికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఈ ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ధనుసు రాశి వారికి సంయమనంతో ఓపిక, సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే సమయం వృధా అవ్వడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం, అలాగే మరి కొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు వీరికి కలిసి రావటం, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి. అయినప్పటికీ కూడా కొంత సంయమనం, ఓపిక అనేది మీకు చాలా ఇష్టం. అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి. వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వలన డబ్బు సంపాదన ఉంటుంది, ఇతర వ్యక్తుల వలన కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు. కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు. కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయటం, పార్ట్ టైం జాబ్ చేయటం వల్ల ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకంలో కూడా ఇది ఉంది. కానీ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ పడాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వస్తూ ఉంటాయి. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది. ధనుసు రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ధనుసు రాశి వారు పురుషులైతే కనుక భార్య నుండి మీకు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత మీకు ఎదురవుతుంది. అంటే మీరు చేసేది మీకు కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో ఆర్గ్యూ చేయడం, ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారితీయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు కూడా ధనుసు రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు, సంపాదించే విషయంలో కావచ్చు, మీకు
జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చు, లేదంటే స్నేహితుల ద్వారా కావచ్చు, ఒకానొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుందంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనైన సందర్భాలు కావచ్చు. ఆ సమయంలో స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా మీకు ఉంటుంది. వారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే చాలా కిందికి వెళ్ళిపోయినటువంటి మీరు పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ, ఇతరత్రా వ్యవహారాలు కానీ, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ, ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ 3 పేర్లు ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు. మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ధనుసు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జీవితంలో అంటే ధనుసు రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ 3 పేర్లు ఉన్న స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు. అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేదంటే స్నేహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. మీకు పర్సనల్ విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ వారి గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో ఈ ధనుసు రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే, మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే కనుక, బంధువుల్లో ఉన్నట్లయితే, లేదంటే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం. మీరు పర్సనల్ విషయాలు, ఎవరితో చెప్పుకోలేనటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేదంటే షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. కాబట్టి వై అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ. అంటే ధనుసు రాశి వారు స్త్రీ అయినప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ ధనుసు రాశి వారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులుగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అనే చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలనే చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా 6 అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి. అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే
ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి, చెడుని కోరుకునే వ్యక్తి అనే విషయం మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి వారిపై మాత్రమే, అంటే మీ యొక్క చెడుని కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట, ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవడం, లేదంటే వారిని దూషించడం, దుర్భాషలు ఆడటం అని చెప్పడం కాదండి. ఏ వ్యవహారమైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి, లేదంటే సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ సంతోషి మాత తల్లి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.